రెవెన్యూ సదస్సు అప్లికేషన్లన్నీ గయాబ్, కారణాలు చెప్పకుండానే తొలగింపు. ఆన్లైన్ దరఖాస్తులను క్యాన్సిల్ చేస్తున్నట్టు చూపిస్తున్న భూభారతి. రిజెక్ట్ చేయకపోవడంపై ఆన్లైన్ దరఖాస్తులను క్యాన్సిల్ చేసినట్లు చూపిస్తున్న భూభారతి. రిజెక్ట్ చేయకపోవడం అసలు కారణం తెలుసుకోవాలని దుస్థితి. 6 లక్షలకు పైగా అప్లికేషన్లు వస్తే పరిష్కారమైంది కేవలం 80,000 లోపే. ఇలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్ష క్యాన్సిల్ చేయడంపై అయోమయం. అధికారుల నిర్వాహకంతో మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రైతులు. మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలంటూ ఉచిత సలహాలు. అదొకటి అడ్వర్టైజ్మెంట్ ఉంటుండే చూడు మన దగ్గర. ఏదిరా? అయోడెక్స్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుండే. తెలుసా నీకు అయోడెక్స్ అడ్వర్టైజ్మెంట్? ఇట్లా ఇట్లా ఒక రేకో ఏదో కబోర్డ్ ఏదో ఉంటుంది, ఇట్లా తీయనికి పోతే అవుచ్ అని ఇట్లా పట్టుకుంటారు. వాళ్ళు ఇట్లా రాగానే అయోడెక్స్ రాస్తారు. పోయిందే అని అంటారు అనమాట. అవుచ్ అన్నమాట. ఈ గాయబ్ గవర్నెన్స్ ఎవరు తయారు చేసిండు? కాంగ్రెస్. దీన్ని ఏమంటారు? గాయబ్ గవర్నెన్స్ అంటారు. ఇక్కడ ఏమవుతుంది తెలుసా? ఏం గాయబ్ అవుతుంది తెలుసా? పబ్లిక్లో ఇచ్చిన కంప్లైంట్లన్నీ గాయబ్ అయిపోతాయి, ఫైళ్ళు మిస్సింగ్ అయిపోతాయి, వాళ్ళు ఇచ్చిన హామీలు క్యాన్సిల్ అయిపోతాయి. తెలంగాణలో గవర్నెన్స్ వచ్చిందా అని అంటే తెలంగాణలో గవర్నెన్స్ రాలే. నిజంగా చెప్తే ఒక బఫరింగ్ ఐకాన్ వచ్చిండ్రు. ఏమైంది? ఒక బఫరింగ్ ఐకాన్ వచ్చిండ్రు. బఫరింగ్ ఐకాన్ ఇంకా అలా వచ్చింది ఏం లేదు ఆడ. ఇప్పుడు V6 రిపోర్ట్ ప్రకారము ప్రజలు దేనికోసం అప్లై చేసుకురు? ధరణి కరెక్షన్స్ కోసం అప్లై చేసుకురు. మాకు మ్యూటేషన్ అప్డేట్లు కావాలా అని చేసుకున్నారు. ల్యాండ్ రికార్డ్ రెక్టిఫికేషన్లు చేయాలా అని చెప్పి చేసిండ్రు. ఇంతే కదా? ఇంతే. వీళ్ళు ఏం చేసిర్రు? వీళ్ళది ఏమైంది? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రు? అప్లికేషన్లు క్యాన్సిల్ చేసిర్రు, అప్లికేషన్లను రిజెక్ట్ చేసిర్రు, అప్లికేషన్లు గాయపోయిందే అని చెప్పిండ్రు. మళ్ళీ ఇది రెవెన్యూ ఆఫీసా లేకపోతే క్రిమినల్ ఆఫీసా? 6 లక్షలు వస్తే 80,000 అయినాయట. ఇప్పుడు వస్తున్నాయి, ఆడికి వస్తున్నా. ఇక డేటా తీసుకుంటే ఇంక ఇజ్జత్ పోతుంది. ఇంకా కొంచెం ఇజ్జత్ కాపాడడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. అప్లికేషన్లు ఎట్లా పోతాయన్నా? ఆ రోజు యాక్టివ్ల మీద తీసుకోరు. నేను చెప్పిన నీకు గుర్తుందా? వెనకటికి ప్రజాపాలన ఏదో పెట్టి కదా, దర్బారు ఏదో పెట్టి యాక్టివ్ల మీద తీసుకోదు. పేపర్లు అన్నింటిలో ఎగిరినాయట. ఆ పేపర్లు అన్నీ ఆ ప్యాలాలు పల్లీలు అమ్ముకునేటోళ్ళకి దొరికినాయట. వాళ్ళు మనకు అమ్మిచ్చిరట. వాళ్ళ నిజామాబాద్ నాకు తెలియదు. ఇక మళ్ళీ దీని మీద ఒక CBI ఒక పెద్ద కమిటీ పెట్టాలి. ఒకటి కమిటీ పెట్టి ఉస్మానియా బిస్కెట్ 3 కోట్లు రాయాలి. అలా గట్లే చేస్తారు వీళ్ళు. కాంగ్రెస్ ఏం చెప్పిందబ్బా? డిజిటల్ గవర్నెన్స్ పెడతా అని చెప్పింది అన్నదా? నేను డిజిటల్ గవర్నెన్స్ పెడతా అని చెప్పి డిజిటల్ డిసపియరెన్స్ చేసేసాను. గాయబ్. డిజిటల్ గాయబ్ చేసేసింది. నంబర్లు ఇలా నంబర్లు అబద్ధాలు ఆడితే ఉన్నమాటనే కదా. 6 లక్షల అప్లికేషన్ 6 లక్షల అప్లికేషన్లు ఉంటే 80,000 అయినాయి. ఇన్ని అప్లికేషన్లు మళ్ళీ పెండింగ్ ఉంటే దీనికి మన ట్రాకింగ్ స్టేటస్ ఇచ్చిందా కాంగ్రెస్? ఇచ్చిందా? తహసీల్దార్ ఆఫీసులల్లో ఫైళ్ళు దొరుకుతలేవని అంటే కాకరి చుంచుతారా లేదా? చూస్తారు ప్రజలు. మీరు గవర్నమెంట్ ఉద్యోగులు అనుకుంటారా? తమాషాలు చేస్తున్నారా? ఇలా చిత్రగుప్త ద్వారా మేము అడుగుతున్నాం. ట్యాక్స్ పేర్ల జీతాలు తీసుకుంటా తమాషాలు చేస్తున్నారా? ఆఫీసులలో ఫైళ్ళు ఎట్టుకొని గాయమైపోతాయి. సెటిల్మెంట్ల కోసమా? అప్లికేషన్లు రీజన్ లేకుండా రిజెక్ట్ చేస్తున్నారు అని అంటే, ల్యాండ్ రికార్డులు మిస్ అవుతున్నాయి అని అంటే, క్లరికల్ ఎర్రర్లు వస్తున్నాయనంటే గవర్నెన్స్ కొలాప్స్ అయినట్టగా. గవర్నెన్స్ కొలాప్స్ అయినట్టగా. ఇవన్నిటికి ఏడికి దారి తీస్తుంది బ్రదర్? సెటిల్మెంట్కి దారి తీయదా? చెప్పురు. డిజిటల్ రికార్డ్ సింక్ ఫెయిల్యూర్ అవుతుంది అని అంటే ఇలా బ్యాక్ ఎండ్ సర్వర్స్ సర్వనాశనం అయినట్టే కదా. అంతేనా కదా? అంటే డేటా మిస్ మ్యాచ్లు ఉన్నట్టే కదా. మ్యూటేషన్ అప్రూవల్లు అందులో కరప్షన్ జరుగుతున్నది అని అంటే ఫీల్డ్ లెవెల్ ఆఫీసరు ఫీల్డ్ లెవెల్ వ్యాలిడేషన్ ఏదైతే ఉందో వాడు లంగనే కదా, వాళ్ళు ఉచ్చనే కదా. నువ్వు మాన్యువల్ ఫైలు డిజిటల్ ట్రాప్ ఎంట్రీ అని మాట్లాడుతున్నావు కదా. ఫిజికల్ వెరిఫికేషన్ని డిజిటల్గా ఎంట్రీ చేయలేదు అని అంటే మళ్ళీ రికార్డులన్నీ ఎడిపోయినాయి, దయాలెత్తుకపోయినాయా? చెప్పు. అంటే వీళ్ళు చేతవారు భానుమతి చేసినాం. ఇట్లా మనం ఇట్లా ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ ఇట్లా మంత్రాలు వేసి నిమ్మకాయ విండుతాం. నిమ్మకాయ విండగానే అది ఆఫీస్ అయిపోతుంది, తహసీల్దార్ ఆఫీస్. అందులో ఒక కబోర్డ్లకైనా ఇట్లా ఫైల్ గుంజగానే అలాగైనా కూడా ఫైల్ వెళ్ళిపోతుంది అనమాట. తెల్లారులు ఇదే పంచాయతీ. తెల్లారు అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి, ప్రజలకు ప్రెషర్ బిల్డప్ అవుతున్నది.
ప్రజలకు ప్రెషర్ బిల్డప్ చేసి అప్లికేషన్లు మిస్ అవుతున్నాయి అని అంటే తహసీల్దార్ ఆఫీస్కేని గవర్నమెంట్ ఆఫీసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజానాయకులు ఏమని చెప్తున్నారు? సెటిల్ చేసుకుందాం. దీనికంటే మించినది ఇంకేమన్నా ఉంటుంది ఆరోపణ? మళ్ళీ ఇడిగని మిస్ అయినారా భయ్? ఫైల్స్ నడిచినాయా ఆయనన్నా? అటు షుగర్ రోగం ఉందా? కీళ్ళ నొప్పులు ఉన్నాయా? ఓ మాట అడుగుతున్నా, కీళ్ళ నొప్పులు టానే కూర్చుంటాయి. షుగర్ రోగం ఉందా అంటే మీ సిస్టంలో అన్నా ఫెయిల్ అయినాయి, లేకపోతే ఎవడన్నా లబ్ధన్నా పొందుతున్నది. కరెక్టా రాగా నేను చెప్పింది. నాంపల్లి కోట్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది, దాని మీద కూడా ఊసెత్తుతలేదు. మీరు ఇట్లాంటివి రాయకూరి నా మెమరీలో మళ్ళీ టంగన వెళ్తుంది. ఈ డేటాను కాపాడే బాధ్యత రాష్ట్రాంది కాదా? రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా? మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ అయితే డైరెక్ట్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికే వస్తుంది కదా. మళ్ళీ పొంగులేటి అన్నా ఏందన్నా ఇది పొంగి భజన చేసిరు ఫైల్ అన్నిటిది. మీ డిపార్ట్మెంట్లో ఇలా ట్రాన్స్పరెన్సీ లేదు, ఆర్డర్ ప్రిన్సిపల్ లేదు, న్యాచురల్ జస్టిస్ సంకనాకిపాయ. అసలు నువ్వు ఒక ఫైల్ రిజెక్ట్ చేసినా, యాక్సెప్ట్ చేసినా దానికి ఒక రీజన్ అనేది మ్యాండేటరీ కదా. ఫైల్ మిస్సింగ్ అవుతుంది అని అంటే అకౌంటబిలిటీ ఆఫ్ ది ఫైల్ అనేది ఓల్డ్ రెస్పాన్సిబిలిటీ. మీ మంత్రిత్వ శాఖ మీ కింద గవర్నమెంట్ ఆఫీసర్లు అది రివ్యూ చేస్తారా లేదా? ఓ డిజిటల్ రికార్డు మిస్ అవుతున్నది అని అంటే ఐటీ ఆడిట్ చేయాలన్నా వద్దా? చేయాలి. ఎవడు చేస్తున్నాడు? కాంగ్రెస్ ఫోరెన్సిక్ ఆడిట్కి పోతుందా? పోదు అని అంటే ఎందుకు పోదు అని కూడా అడగాలి కదా. పోతుంది అంటే ఓకే, పోదు అని అంటే ఎందుకు పోదు అని కూడా అడగాలన్నా వద్దా? ల్యాండ్ రికార్డ్స్ మనం పెట్టుకుంటే ప్రజలకు ఓనర్షిప్ రైట్స్ ఇస్తాయి. రేపటి దినం ఏదైనా లోన్ పెట్టుకోవాలని అంటే ఆ లోన్కి పత్రాలు అనేది చాలా అవసరం ఉంటుంది. సపోజ్ నువ్వు ఇప్పుడు ఏదైనా వీళ్ళు ఎందుకు పోయినాయి అని చెప్తున్నారు తెలుసా? తర్వాత ఆ భూమిని కబ్జా చేస్తారు, గవర్నమెంట్ పూర్వం భూకు అని అంటది, నీకు కంపెన్సేషన్ ఇస్తామంటది. నీ దగ్గర కాగితాలు మ్యూటేషన్ లేదు కాబట్టి నీకు కంపెన్సేషన్ రాదు. నష్టపోయేది ఎవడు? రైతు. ఇంత కాన్స్పిరసీ ఉంటుంది ప్రభుత్వం అంటే. రాజకీయాలని అంటే పొరగల మజాక్ కాదు ఇది. రైతులు పాపం ఇప్పుడు భయాందోళనకు గురవుతారు. లీగల్ డిస్ప్యూట్లు పెరుగుతాయి, లిటిగేషను బాంబేలినట్టు వెళ్తుంది. ఆడ లిటిగేషన్ ల్యాండ్ ఉంది, సెటిల్మెంట్ చేస్తావా? 70% నాకు, 30% నీకు. గచ్చంతరం ఉందా? ఇక పాపం గరీబ్ రైతుకి, గరీబోడికి ఏమన్నా ఉందా? ఏం లేదు. మంచిర్యాల కలెక్టర్ గారికి కూడా మంచిగా తెలుసు, గో టు కోర్ట్ అని రాసేస్తాడు. మీకు క్వాసీ జ్యుడిషియరీ పవర్లు ఉన్నాయి సార్. ఆ బాధితుడు నా దగ్గరికి వచ్చిండు, నేను దాని మీద మాట్లాడతా సార్ ఖచ్చితంగా. నేను లీగల్గా స్క్రూటినీ చేసి మాట్లాడతా. టిల్ దెన్ యు ఆర్ సేఫ్, అదర్వైజ్ ఆబ్వియస్లీ వీ విల్ స్పీక్. కరెక్టా రాంగ్? చిత్రగుప్తులం మేము ఖచ్చితంగా ప్రజల హితంలోనే ఉంటాం. గో టు కోర్ట్ అని అంటే మళ్ళీ మీరెందుకు సార్ ఉండే? అన్నిటికీ గో టు కోర్ట్ ఎందుకు సార్? వీ డోంట్ రిక్వైర్ ఎ కలెక్టర్. యూ ఆల్సో గో టు కోర్ట్ అండ్ గెట్ యువర్ పవర్ బ్యాక్. ఇప్పటిదాకా నేను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఎన్ని కేసులు రిజాల్వ్ అయినాయి, ఎన్ని రిజెక్ట్ చేసినావు, రిజెక్ట్ చేసేటప్పుడు నువ్వు ఎన్ని రీజనింగ్లు పెట్టినావు, ఎన్ని ఆటో క్యాన్సిల్ అయిపోయినాయి, ఎన్ని 90 days అబోవ్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని ఫైల్స్ మిస్సింగ్ అయినాయి, ఒక వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేయగలుగుతావా? 47,000 కిస్తులు వేస్ట్ అని అంటున్నావు. మళ్ళీ దీన్నేమనాల ప్రజలు ఆ పేపర్లు మొత్తం కొని ప్రింట్ చేసి టైప్ చేసిన పేపర్ 47,000 కోట్లు ఉంటాయి. ఇంకెక్కడే ఉంటాయి మీకు ఇచ్చిన దరఖాస్తులు. ఈ పోర్టల్లో ఇచ్చిన దరఖాస్తులు ఎక్కువనే ఉంటాయి. స్టేటస్ క్యాన్సల్డ్. ఇలా ఏం చేస్తారు తెలంగాణ సిటిజన్ పోర్టల్లో? స్టేటస్ ఏముంటే క్యాన్సల్డ్ అని ఉంటుంది. ఏమని చెప్తారు? గో టు ఆఫీస్ అని చెప్తారు. ఆఫీసర్ పోగానే ఏమంటారు? సిస్టమ్ ఇష్యూ సారు, సిస్టమ్ ఇష్యూ, సిస్టమ్ పనిచేస్తలేదు అని. సిస్టమ్ని ఎట్లా కొడతారు? ఇట్లా కొడితే పనిచేస్తుంది. అది అట్లాంటి సిస్టమ్ లేదు కదా మన ఆఫీస్లలో. మళ్ళీ సిస్టమ్ ఏమంటుంది? ఇట్లా కానీ ఆన్ అవుతుంది కదా, ఆన్ అయ్యగానే ఏమంటే ఆఫీసర్ లంగా అని చెప్పి సిస్టమ్ చెప్తుంది. ఆఫీసర్ లంగా అనగానే పాపం మన దగ్గర ఆప్షన్ ఏముంటుంది? గో టు హోమ్. ఇవన్నీ పంచాయతీ ఎందుకు అని చెప్పి గో టు కోర్ట్. నువ్వు ఇంటి కొడుకు వచ్చి ఏదైనా లోన్ పెట్టుకుందామంటే వస్తుంది అప్పుడు లోన్. ఎందుకు చెప్పాలన్నారా? నువ్వు 5,000 తీసుకొని ఓటేసినావు చూడు, ఆత్మాభిమానం చంపుకొని. సిగ్గు ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. ఇంకా దీన్ని మించి ఇంకేం మాట్లాడతాం మనం? ఫైళ్ళు మాయమవుతున్నాయని అంటే మళ్ళా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునః మనం నమ్మగలిగే పరిస్థితులలో ఉన్నామా బ్రదర్? ఉన్నామా? లేదు. ఇక మీరు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్?